ముంబై విమానాశ్రయంలో భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. ఎయిర్ ఇండియా జెట్ టేకాఫ్ అవుతున్న అదే రన్వేపై ఇండిగో విమానం ల్యాండ్ అయింది. ఆ రెండు విమానాల మధ్య కేవలం కొంత దూరం మాత్రమే ఉంది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దాంతో రెండు విమానాల్లో ప్రయాణిస్తున్న వందలాది మంది ప్రయాణికులు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. సమాచారం అందిన వెంటనే ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు ప్రారంభించింది. దీనికి కారణమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారిని వెంటనే విధుల్లో నుంచి తొలగించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రెండు విమానాలు ఒకే రన్వేపై కనిపిస్తున్నాయి. ఎయిర్ ఇండియా జెట్ టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ఇండిగో విమానం ల్యాండ్ అవుతుంది. ఇండిగో విమానం ఇండోర్ నుంచి ముంబైకి వెళ్తుండగా ఎయిర్ ఇండియా జెట్ టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ఇండిగో విమానం ల్యాండ్ అవుతుంది. ఇండిగో విమానం ఇండోర్ నుంచి ముంబై వెళ్తుండగా ఎయిర్ ఇండియా విమానం కేరళలోని తిరువనంతపురం వైపు బయలుదేరింది. ఇండోర్ టు ముంబై విమాన పైలట్ ఏటీసీ సూచనలను పాటించినట్లు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. జూన్ 8, 2024న ఇండోర్ నుంచి వచ్చిన ఇండిగో ఫ్లైట్కి ముంబై ఎయిర్పోర్ట్లో ఏటీసీ ల్యాండింగ్ క్లియరెన్స్ ఇచ్చింది. ఇండిగోలో ప్రయాణికుల భద్రత మాకు చాలా ముఖ్యం. ప్రొసీజర్ ప్రకారమే ఈ ఘటనపై నివేదించాం అని పేర్కొంది.